హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి అక్టోబర్ మంత్కి సంబంధించిందండి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, సో ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. సో ఈరోజు ముందుగా ఇటీవల ఆపరేషన్ ఫాల్కన్ అటవీ విభాగం అస్సాం పోలీసులు కలిసి 42 మంది జంతువుల వేటగాళ్లను అరెస్టు చేయడం జరిగింది. అంతరించిపోయే ప్రమాదాన్ని కలిగి ఉన్నటువంటి ఏ జీవులకు సంబంధించి ఈ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. క్వశ్చన్ ఇది. సో ఇటీవల ఆపరేషన్ ఫాల్కన్ అటవీ విభాగము అస్సాం పోలీసులు కలిసి 42 మంది జంతువుల వేటగాళ్లను అరెస్టు చేయడం జరిగింది. అంతరించిపోయే ప్రమాదాన్ని కలిగి ఉన్నటువంటి ఏ జీవులకు సంబంధించి ఈ ఆపరేషన్ అనేది నిర్వహించారు అంటే ఖడ్గ మృగాలకు సంబంధించి ఈ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. దీని ద్వారా చట్టవిరుద్ధంగా వన్యప్రాణుల వాణిజ్యం జరిపేటటువంటి 6 పెద్ద వేటాడే బృందాలను మయన్మార్ గుండా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా 9 వేట ప్రయత్నాలను కూడా వమ్ము చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత నావికా దళం INS గుల్దార్ను సేవల నుంచి అయితే తొలగించడం జరిగింది. అయితే ఈ INS గుల్దార్ను మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఇటీవల భారత నావికాదళం INS గుల్దార్ను సేవల నుంచి అయితే తొలగించారంట. అయితే దీన్ని మొట్టమొదటిగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? 1985లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ PM E-డ్రైవ్ పథకం గడువును మరో 2 ఏళ్ల పాటు అయితే పొడిగించారు. అయితే ఈ పథకం ద్వారా ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇటీవల భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ PM E-డ్రైవ్ పథక గడువును మరో 2 ఏళ్ల పాటు అయితే పొడిగించారు. సో అయితే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? విద్యుత్ వాహనాల మౌలిక వసతుల తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం అనమాట. విద్యుత్ వాహనాల మౌలిక వసతుల తయారీకి ఈ ప్రోత్సాహకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ పథకం ద్వారా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 2 ఏళ్ల పాటు అంటే 2 ఏళ్ల పాటు పొడిగించడం జరిగింది కదా, అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 2026 మార్చ్ 31 నుంచి 2028 మార్చ్ 31 వరకు అయితే పొడిగించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ICMR షైన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రధాన లక్ష్యం ఏమిటి? ICMR షైన్ అవుట్ రీచ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే షైన్ అవుట్ రీచ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే బయోమెడికల్ ఆరోగ్య పరిశోధనల గురించి పరిచయం చేయడం. అనమాట. సో ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి ఆరోగ్య పరిశోధన విభాగం కలిసి జాతీయ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ఉత్పత్తులపై 25% యాడ్ వలోరెంను డ్యూటీని అయితే అదనంగా విధించనున్నట్లు అమెరికా ప్రకటించడం జరిగింది. అయితే యాడ్ వలోరెం డ్యూటీని ఏ రకంగా లెక్కగడతారు? ఇటీవల భారత ఉత్పత్తులపై 25% యాడ్ వలోరెం డ్యూటీని అయితే అదనంగా విధించనున్నట్లు అమెరికా ప్రకటించడం జరిగింది. యాడ్ వలోరెం డ్యూటీని ఏ రకంగా లెక్కగడతారు? సరుకులు సేవల విలువలో కొంత శాతాన్ని ఎంత శాతం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో సీనియర్ ప్రభుత్వ సేవలలో అధికారుల నియామకాలను నిర్ణయించేటటువంటి ముఖ్యమైన సంస్థ వచ్చే ఏడాది 100వ సంవత్సరం వార్షికోత్సవాలు అయితే జరపాలని ప్రకటించింది. అది ఈ సంస్థ.
భారత్లో సీనియర్ ప్రభుత్వ సేవలలో అధికారుల నియామకాలు నియమించేటువంటి ఒక ముఖ్యమైన సంస్థ వచ్చే ఏడాది 100వ వార్షికోత్సవం జరపాలని ప్రకటించింది. అదే సంస్థ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నిర్ణయించడం, ఉత్సవాలు జరపాలని ప్రకటించడం జరిగింది. సో అయితే ఈ ఉత్సవాలను 2025 అక్టోబర్ 1 నుంచి 2026 అక్టోబర్ మధ్య కాలంలో జరపాలని మాత్రం నిర్ణయించడం జరిగిందంట. సో ఇదే అన్నమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.